పల్నాడు జిల్లా గురజాల స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి 2024-2025 సంవత్సరానికి 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి ప్రథమ ర్యాంకు సాధించినటువంటి ఎన్ శృతిలయ, ద్వితీయ ర్యాంక్ సాధించినటువంటి కె తులసి, నాగలక్ష్మిలను స్నేహ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల నగర పంచాయతీ కమిషనర్ ఎల్వి శివన్నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని, ఉపాధ్యాయుల తల్లిదండ్రుల పాత్ర కీలకమైనదని ఆయన అన్నారు. అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి స్నేహ యూత్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు డాక్టర్ ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ స్నేహ యూత్ ఆధ్వర్యంలో పాఠశాలకు అనేక వసతులు ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. స్నేహ యూత్ అధ్యక్షులు, జిల్లా అందుల ఉద్యోగ సంఘం ఉపాధ్యక్షులు కోలా కోటేశ్వరరావు మాట్లాడుతూ మేము చదువుకున్న స్కూల్ నందు విద్యార్థులకు బహుమతులు అందజేయడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. తదుపరి అత్యధిక మార్కులు సాధించినటువంటి శృతిలయ, తులసి, నాగలక్ష్మిలను శాలువాలతో సత్కరించి మెమంటో నగదును ఆ విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆశాలత, రవిశేఖర్, స్నేహ యూత్ సభ్యులు బి శ్రీనివాసరావు, బండి రవి, సుబ్రహ్మణ్యం, ఈశ్వర్రావు, కోటేశ్వరరావు, అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నందం శృతిలయ, 568 మార్కులు. వారికి 5,000 రూపాయలు నగదు బహుమతి ఇస్తున్నారు. అట్లనే సెకండ్ ర్యాంక్ కాకర్ల తులసి, నాగలక్ష్మి 541 మార్కులు వచ్చినాయి. వారికి 3,000 ఇస్తున్నారు. స్నేహ యూత్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్లానే గవర్నమెంట్ వారు కూడా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారు కూడా ప్రజల సహాయంతో, సహకారాలతో P4 అనేదానికి పేద వాళ్ళకి మన ప్రజలే వాళ్ళకి ఆదాయం కానీ, వనరులు కానీ, లేదా స్కిల్ డెవలప్మెంట్లో ఇచ్చేదానికి కానీ వాళ్ళకి సెకండ్ ర్యాంక్ రావడం 541 మార్కులు వచ్చినాయి. మరి అందుకు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అలాగే మరి ఈ స్కూల్లో మరి చదువుకున్న ఎంతో మంది మేధావులు, పూర్వ విద్యార్థులు, మాజీ ముఖ్యమంత్రి భవన వెంకటరామరెడ్డి గారు కూడా ఈ స్కూల్ చదువుకున్న విద్యార్థి. అలాగే మాజీ మంత్రివర్యులు డాక్టర్ మాణిక్యవార ప్రసాద్, ప్రజెంట్ ఎమ్మెల్సీ మరి గుంటూరులో ఉన్నటువంటి చంద్రగిరి సొత్తంగులు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఎందరో మహానుభావులు ఈ స్కూల్ అందించింది. ఆ ఉద్యమంతో మేము కూడా ఈ స్కూల్లో చదువుకొని మరి ఈ స్థాయికి వచ్చాం. కాబట్టి మరి నేను ఈ స్కూల్లో చాలా చదువుకున్నాను, 8th నుంచి ఇంటర్మీడియట్ దాకా. తర్వాత సభ్యులకి నమస్కారాలు, ఉపాధ్యాయులకు నమస్కారాలు, పిల్లలకు నా ఆశీస్సులు. ముందుగా ఇక్కడ మనం కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న కారణం, మన స్నేహ యూత్ 30 సంవత్సరాలు